ఏంటి భూమి, ఏమైంది? ఆ అలేఖ్య రోజు రోజుకి మన మీద ఏదో ఒక కక్ష సాధింపు చర్య చెయ్యాలనుకుంటుంది. తను ఇప్పుడే కాదు కదా, ఎప్పటినుంచో మనకి చెడి చేయాలని చూస్తోంది. అందులో కొత్త ఉంది, వింతే ఉంది. అది కాదు బావగారు, అలేఖ్య ఆ సింహరాజాతో కలిసి మనల్ని ఏం చేస్తే మెంటల్గా టార్చర్ అనుభవిస్తాము అంటూ స్కెచ్లు ప్లాన్లు వేస్తున్నారంట. నీకెవరు చెప్పారు భూమి? అతని దగ్గర ఇప్పుడు ప్రియా అని ఒక లాయర్ ఉంటుంది కదా, ఆ ప్రియే నాకు ఫోన్ చేసి చెప్పింది. ప్రియా కూడా సింహరాజు లాంటి మనిషి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు, ఆయన స్వభావమే ఉంటుంది తప్ప ఇతరులకి హెల్ప్ చేయాలనే ఆలోచన ఎందుకొస్తుంది? తను ఫోన్ చేసిందంటే కూడా మనం ఆలోచించకూడదు. లేదు సుహాసిని, తను నిజాయితీగానే చెప్పింది అనిపిస్తుంది. కానీ మన ఇంట్లో ఏదో ఒక కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయడానికి అలేఖ్య ఆలోచిస్తుంది. వాళ్ళ బొంద. ఇక నుంచి అలైక్య మన ఇంట్లో ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను. ఇక మీదట అలాంటి పని చేసినా, ప్లాన్లు వేసినా ఈ ఇంట్లో నుంచి బయటికి పంపేయటమే. అలా ఎలా పంపిస్తారు? తను కూడా మీ భార్యే కదా, అప్పుడు ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అయితే కానివ్వు, ఇంతకంటే పెద్దగా నష్టమైతే ఏమి జరగదు కదా సుహాసిని. అదంతా నా దృష్టిలో చాలా చిన్న విషయం. వాటిని నేనేం పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఆలోచనలా ఒక్కటే, అది నువ్వే. నిన్ను ప్రాణాలతో కాపాడుకోవాలి. అది తప్ప నాకు వేరే ఏ ఆలోచన కూడా లేదు. సరే బావగారు, నేను మాత్రం అలేఖ్యని, ఆవిడ లాయర్ సింహరాజాన్ని వదిలిపెట్టను. నేనే నేరుగా వెళ్ళి వాళ్లతో మాట్లాడతాను. షాక్ అవ్వడం అంటే ఇదే. అన్ఎక్స్పెక్టెడ్గా నా ఇంటికి ఇంకెప్పుడు రారు అనుకున్న వాళ్ళు సడన్గా ఎదురవ్వడం అంటే షాక్ ఇచ్చినట్టే. దిస్ ఈస్ థ్రిల్లింగ్ అండ్ షాకింగ్. నువ్వెదురు రావడం అంటే శకునం బాగుంది. జంట హత్యల జరిగిన కేసుని వాదించడం కోసం చాలా మంట మీద హైకోర్టుకు బయలుదేరాను. ఇప్పుడు నేను చూశాక కూల్ అయిపోయాను. చెప్పు భూమి. చెప్పడానికి రాలేదు, వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను మిస్టర్ రాజా. రాజా అని ఎంత స్వీట్గా పిలుస్తున్నావు భూమి. ఏయ్, మైండ్ యువర్ వర్డ్స్. సరే సరే, కూల్ కూల్ కూల్. బయట మాట్లాడుకోవడం బాగోదు. గెస్ట్వి, నేను ఫీల్ అవుతా. లోపలికొచ్చి కూర్చో. 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాక నాతో మాట్లాడు. అవసరం లేదు. నువ్వు లాయర్ అయితే కావచ్చు, ఇక్కడ ఎవ్వరూ భయపడరు. కానీ నువ్వు అనవసరంగా మా ఫ్యామిలీతోటి గొడవలు పెట్టుకుంటున్నావు. నా కుటుంబంలోని అలేఖ్యని ఒక పావులాగా వాడుకుంటున్నావు. నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. తెలుసా? నువ్వు చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్ భూమి. నీ గురించి కూడా నాకు బాగా తెలుసు భూమి. చూడు, నీలాంటి విషపు బుద్ధి ఉన్నవాడి దగ్గరికి విషబుద్ధి ఉన్న ఆ అలేఖ్యే వచ్చి చేరుంటుంది. ఆ అలేఖ్యని మాకు శత్రువుని చేసి మా ఫ్యామిలీతోటి ఆటలాడాలని చూస్తున్నావు. అది నీకంత మంచిది కాదు. ఖచ్చితంగా ఇది నీకు ప్రమాదమే. ప్రమాదాలతోటి పరుగు పందెం ఆడడం అంటే ఈ సింహరాజకి చాలా ఇష్టం. చూస్తున్నావుగా నీ ఫ్యామిలీలో చిచ్చెలా పెట్టాను. సింహరాజా, నువ్వనుకుంటున్నావు మాధవ్ వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా చెయ్యొచ్చని. వాళ్ళ ఓపిక్కి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. వాళ్ళ సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు. నీకు రోజులు దగ్గర పడ్డాయని వాళ్ళ తరపున నేనిక్కడికి చెప్పడానికి వచ్చాను. అవసరమైతే
నేను కూడా నీ ప్రాణాలు తీసైనా సరే జైలుకి వెళ్తాను. నువ్వింకొక్కసారి మా ఫ్యామిలీలో ఎలాంటి జోక్యం చేసుకున్నా నువ్వు ప్రాణాలతో ఉండవని చెప్పడం కోసమే నేను ఇక్కడికొచ్చాను. చూడు భూమి, నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటో, నువ్విక్కడికి ఎందుకు వచ్చావో నాకు బాగా అర్థమైంది. నన్ను మీ ఇంటి గొడవల్లో తలదూర్చొద్దంటున్నావు, అంతేగా? అవును, అది చెప్పడం కోసమే వచ్చాను. నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ని నేను ఇలా టచ్ కూడా చేయకుండా ఆలేఖ్యతోటే చేయిస్తున్నాను. అలాంటప్పుడు నువ్వు నన్నంటే నీకే వస్తుంది చెప్పు? నువ్వేదైనా అనాలనుకుంటే, కంట్రోల్ చేయాలనుకుంటే ఆ అలేఖ్యను చేయి, నన్ను కాదు. అలేఖ్య ఇప్పుడు నీ చెప్పు చేతల్లో ఒక రిమోట్ లాంటిది. దాన్ని ప్లే చేసేది, స్టాప్ చేసేది మొత్తం నీ దగ్గరే ఉంది. అందుకే నేను నీకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కోసమే వచ్చాను. ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ప్రతి పనిని మా బావగారు, మా వారు క్షమించారు. కానీ నేనలా కాదు. ఇక నుంచి నువ్వు ఏ పని చేసినా క్షమాపణలు, క్షమించడాలు అవేవీ ఉండవు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే నీకు బుద్ధి చెప్తాను. ఇంకొకసారి ఎప్పుడూ మా ఇంటి వైపు కన్నెత్తి చూడకు, మాకు చెడు చెయ్యాలని చూడకు. వార్నింగ్ ఇస్తున్నాను, జాగ్రత్త. భూమి పట్టుబడితే ఆ పని కావాలని మొండికేస్తుంది. ఇప్పుడు తనకి వద్దని చెప్తే తనేం ఫీల్ అవుతుందో ఏమో. ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. అయినా రాఘవన్నయ్య దగ్గరకు తను వద్దని చెప్పడం కోసమే వెళ్ళింది. అయినా మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ భూమిని సైలెంట్ చేసేసింది. ఏం చేసేది ఇప్పుడు? మాధవా, ఏంటొదినా? నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుంది నువ్వేం ఆలోచిస్తున్నావు. ఈ వ్రతం జరిపించాలా వద్దా? భూమికి ఒక క్లారిటీ ఉంది, మీ అన్నయ్యకి కూడా ఒక క్లారిటీ ఉంది. కన్ఫ్యూజన్లో ఉన్నది నువ్వు, నేను, అందరం. మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలి?